అంటే యేసు వారిని అతను అవమానపరిచాడు. ఎలాగ అవమానపరిచాడో తెలుసా? బైబిల్లో చూడండి. ఆ 7వ అధ్యాయంలో 44వ వచనంలో చూడండి. 44వ వచనం అంటాడు, నీవు ఆ సీమోను చూసి నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు. 45వ వచనం, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. 46, నా తల అంచలేదు. అంటే ఒక ఇంటిలోనికి ఆ రోజుల్లో ఒక వ్యక్తి గెస్ట్ ఇంట్లోకి వస్తే చేయాల్సినటువంటి సాధారణమైన కనీసమైనటువంటి మర్యాదలు, కనీసమైన మర్యాదలు ఏమిటి? కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఇంకో మాట చెప్తాను, ఆ రోజుల్లో అట్ట బాగా ధనవంతులు అనుకోండి, బాగా ధనవంతులు అయితే ఆ ఇంట్లో పనివారు ఉంటారు. ఆ పనివారు ఏం చేస్తారంటే వచ్చినటువంటి గెస్ట్ యొక్క కాళ్ళు కడుగుతారు. ఒకవేళ ఆ ఇంట్లో పనులు లేరనుకోండి, ఆ యొక్క యజమానుడు ఎదురెళ్ళి ఆ యొక్క వచ్చినటువంటి గెస్ట్కి కాళ్ళకు నీళ్ళు ఇస్తాడు. ఆ గెస్ట్ వచ్చిన ఆయన కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తాడు, కొడబెట్టి నీళ్ళు వేసుకుని వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే ఇంట్లోకి రాగానే ఏం చేయాలంటే ఆహ్వానాన్ని తెలుపుతున్నట్టుగా ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్తరును గానో లేక తైలాన్ని గానో ఆ యొక్క వచ్చినటువంటి గెస్ట్ యొక్క నెత్తి మీదో లేకపోతే భుజాల మీదో ఆ వస్త్రాలకు పూయాలి. అత్తరం అయితే వస్త్రానికి పూయాలి, నూనె అయితే బీదవాడైతే నూనెను నెత్తి మీద పూయాలి. ఇక మూడవది, ఇంట్లోనికి ఆహ్వానిస్తున్నట్టుగా ఆ వ్యక్తిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి. ఇది సాధారణమైనటువంటి మర్యాద. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. సాధారణమైనటువంటి మర్యాద, గౌరవపూర్వకమైనటువంటి ఆహ్వానం. కానీ సీమోను యేసయ్యను పిలిచాడే కానీ ఆయన సరైన రీతిలో గౌరవించలేదు, సరైన రీతిలో మర్యాదించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరైన రీతిలో మర్యాదించలేదు, గౌరవించలేదు. స్టిల్ చెప్తాను వినండి, ఆయన సరైన రీతిలో గౌరవించకపోయినా యేసు ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. మాకు గౌరవం దొరకకపోతే ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? ఇంటికి ఎవడని పిలిచిన తర్వాత అవమానపరచాడంటే ఏం చేస్తాం? వెంటనే వెళ్ళిపోతాం. ఓకే, మానవ లక్షణం అది. కానీ ఈశ్వరు ఏం చేయడు తెలుసా? సరైన గౌరవం దొరకకపోయినా అక్కడే నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన కాలు కడగటం మొదలెట్టిందట. ఏ నీళ్ళెట్టు కడుగుతుంది? కన్నీళ్లతో యేసయ్య పాదాలు. అంటే సీమోను ఇవ్వాల్సిన నీటి కంటే విలువైనటువంటి నీళ్లతో యేసు వారి పాదాలు కడుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క తల వెంట్రుకలు తీసి కాలు తుడుస్తూ ఉంది, అత్తరం పోసింది, ఆయన పాదము ముద్దు పెట్టుకుంది. చూడండి, యేసు వారిని అవమానపరచాలనుకున్నటువంటి సీమోను ఇంటిలో అంతకు మించినటువంటి ఘనత అక్కడ యేసు వారికి జరిగింది. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పరావండి, చాలా మంది ఒకవేళ మీరు అవమానపరచబడుతున్నారేమో, సిగ్గుపరచబడుతున్నారేమో, ఎక్కడైనా సరే మీరు అవమానపరచబడుతూ ఉన్నారేమో, లేదా ఎక్కడైనా మీరు సిగ్గుపరచబడుతూ ఉన్నారేమో, లేదా హేళన చేయబడుతున్నారేమో. నేను అంటాను, హేళన చేయబడే చోట, అవమానపరచబడే చోట, ఏ స్థలం అయితే మీరు అవమానపరచబడుతున్నారు, ఏ చోట అయితే మీరు హేళన చేయబడుతున్నారు, ఏ చోట అయితే మీరు సిగ్గుపరచబడుతున్నారు, ఆ స్థలంలోని దేవుడు మీ తలను పైకెత్తువాడై ఉన్నాడు. నమ్మనోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో అత్తగారులు కోడలు ఏగనవరంట, ఏ పిచ్చుకు తినేటా ఉంటారు. చాలామంది నన్ను అడుగుతుంటారు, అయ్యారు మా అత్తగారు ఏగనవట్లేదు, మా అత్తగారు బతకనవట్లేదు, మా అత్తగారు చంపుకు తినేస్తున్నారు. నేను కూడా మాట చెప్తాను, అమ్మా ఓపిక పెట్టు, దేవుడు ఖచ్చితంగా నీ తలను పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం. నీ పవిత్రతను కాపాడుకో, నీ ప్రవర్తన కాపాడుకో. ఒకవేళ ఆవిడ మూర్ఖురాలుగా ఉండొచ్చు, లేకపోతే ఆవిడ ప్రవర్తన మంచిగా ఉండకపోవచ్చు. నీ ప్రవర్తన కాచుకో, నీ జీవితాన్ని కాచుకో, నీ నోటిని కాచుకో. అత్తగారు తిడుతుంది కదా, నువ్వు తిట్టేబాక. నువ్వు మాట చెప్పునా, చాలా మంది యవ్వన బిడ్డలు ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి శ్రమలు ఉన్న ఇళ్ళల్లో కొన్నాళ్ళ తర్వాత నాకేం చెప్పారు తెలుసా? అన్నయ్య, ఒకప్పుడు మా అత్తగారు ఏ పిచ్చుకు తినేది, ఇప్పుడు అత్తగారు మొత్తం పెత్తనమంతా నేనేం చెబితే అదన్నయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట జబదాడనయ్యా మా అత్తగారు.
ఏమైందంటే నువ్వు చెప్పిన మంత్రం పనిచేసిందని అంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చెప్పిన మంత్రం పనిచేసింది. నేనంటాను, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, మన ప్రవర్తన కాచుకుంటామో, మన నోరు కాచుకుంటామో, ఖచ్చితంగా ఆ స్థలంలో మన తలను పైకెత్తుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. నువ్వు అవమానపరచబడిన చోటే దేవుడు నిన్ను ఘనతగా ఎంచుతాడు. నువ్వు సిగ్గుపరచబడిన చోటే ఆయన నీ తలను పైకెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా చూస్తే అత్తరు పట్టుకొచ్చి ఆ స్త్రీ ఎవరో తెలుసా? పాపాత్తురాలని స్త్రీ భయపడేటువంటి ఆ స్త్రీ పేరేటో తెలుసా? బైబిల్లో రాస్తాడు, లాజరు సహోదరి అయిన మరియా. ఈ మరియా అత్తరు పట్టుకొచ్చి యేసు వారి పాదాలు తుడట ప్రారంభించింది. మీకు మంచి మాట చెబుతాను. మరియా గురించి 4 సందర్భాలు ఉంటాయి. 4 చోట్ల కనబడుతుంది మరియా. 4 చోట్లలో 3 పర్యాయాలు మరియా యేసు వారి పాదాల దగ్గర కనబడుతుంది. నా మాట అర్థమవుతుందా? 4 పర్యాయాల్లో 3 పర్యాయాలు యేసు వారి పాదాల దగ్గర కనబడుతుంది. ఆ 3 పర్యాయాల్లో 2 పర్యాయాలు యేసు వారి పాదాల దగ్గర ఒట్టినే కనబడదాం. ఎలా కనబడదు తెలుసా? అత్తరు బుడ్డుతో కనబడద్ది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. ఇంకో 2వ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ చూస్తే అచ్చచటామాంశ అత్తరు పట్టుకొచ్చి యేసయ్య పాదాలు కడిగేసింది ఆవిడ. హల్లెలూయా. ఎలాంటిదట? అచ్చచటామాంశ అత్తరు పట్టుకొచ్చి యేసయ్య పాదాలు కడిగేసేది. నేను పరిశీలన చేశాను, ఈ వారం అంతా చూశాను. అసలు ఏన్షియంట్ దినాల్లో, ఏన్షియంట్ డేస్లో, ఇంచుమించు మొదటి శతాబ్ద కాలంలో అత్తరుకున్నటువంటి విలువ ఎటువంటిది అని నాకు అర్థమైన విషయం ఏంటంటే, పూర్వకాలంలో అత్తరు అందరికి అందుబాటులో ఉండేది కాదు. ఎందుకు అందుబాటులో ఉండేది కాదంటే, మీకు ఇక్కడ మనకు ఒక సందర్భం జ్ఞాపకం చేస్తారు. అచ్చచటామాంశ అత్తరు విలువ ఎంత అండి? అక్కడ తెచ్చినటువంటి విలువ, అత్తరు విలువ ఎంత అండి? ఎన్ని దినారాలు? 300 దీనారాలు. 300 దీనారాలు. 300 దీనారాలు అంటే ఇప్పుడు 8,000 అంట. ఇందాక ఒక ఆయన చెప్తున్నాడు 300 దీనారాలు అంటే ఈ రోజుల్లో 8,000. కానీ ఆ రోజుల్లో దాని విలువ ఎంతో తెలుసా? ఆ రోజుల్లో ఒక వ్యక్తి కూలికి వెళ్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 1 దీనారు ఇచ్చేవారు. ఒకటే దీనారు. ఇప్పుడు 1 దీనార్ని రోజుకొక కూలికి 1 దీనారు ఇస్తే ఇప్పుడు 300 దీనారాలు పోగొట్టాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి? 300 రోజులు కష్టపడాలి. 300 రోజులంటే ఇంచుమించు 10 నెలలు కష్టపడాలి. 10 నెలలు జీతం, 10 నెలల జీతాన్ని పెట్టి కొంటే కానీ, 10 నెలల జీతాన్ని ఖర్చు పెడితే కానీ ఒక అత్తరు బుడ్డు దొరకలేదు. అంటే ఒక సాధారణమైనటువంటి బీదోడు అత్తరు కొనగలడా? కొనలేడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ రోజుల్లో అత్తరుని ఎక్కువ శాతం ఎవరు వాడేవారంటే ధనికులు వాడేవారు, ధనవంతులు వాడేవారు, రాజ కుటుంబాలు వాడేవారు. అలాంటి అత్తరును మరి ఏం చేసిందంటే యేసు వారిని ఆరాధించడానికి పట్టుకొచ్చి యేసు వారి పాదాల మీద పోసేసింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నేనంటాను, ఈ కుటుంబము యేసు వారిని ఆరాధించడానికి, ఈ కుటుంబం యేసు వారిని ఘనపరచడానికి, ఈ కుటుంబం యేసు వారిని ఘనపరిచి ఆయన ఆరాధించడానికి వారు చేసిన ప్రయత్నం ఏంటి తెలుసా? వారు దేవునికి ఆతిథ్యం ఇవ్వడం మొదలు పెట్టారు. వారి యొక్క ధనముతో దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారు. వారి యొక్క ఆరాధన విధానము ఉన్నతమైనదిగా ఉంది. దేవునికి స్తోత్రం. వారు దేవుణ్ణి ఆరాధించే విధానమే వేరు. నేనంటాను, అక్కడ అంటున్నారు, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నేను బీదదాన్నే, నేను బీదల కుటుంబంలో పుట్టినదాన్నే, నా కుటుంబం బీదదే, కానీ నా యేసయ్య బీదవాడు కాదు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఎవరైనా మా ఇంటికి భోజనానికి వచ్చారనుకో, పిలిచారనుకోండి, నేను పెట్టేటువంటి భోజనం నేను మీకు ఇచ్చే విలువను తెలియపరుస్తుంది. అవునంటారా కాదంటారా? నేను పెట్టే భోజనం విలువ నేను నీకు ఇచ్చే విలువ తెలియజేస్తుంది. నేను నిన్ను చూసేటువంటి నేను ఇచ్చేటువంటి ఆతిథ్యం విలువ నేను నీకు ఇచ్చే విలువను తెలియజేస్తుంది. నేను నీతో మాట్లాడే విధానం నేను నీకు ఇచ్చే గౌరవాన్ని తెలియపరుస్తుంది.
ఈ కుటుంబం యేసయ్యకి ఇచ్చేటువంటి విలువ వారు దేవుని కోసం ఖర్చు పెట్టిన దాంట్లో కనబడుతుంది. నమ్మిలో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదుని దేవునికి వాక్యులు అంటాడు సమూయేలు రెండవ గ్రంథంలో 30వ వచనం చివరి మాటలు అంటాడు కదా, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తానంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేవారై ఉంటారో దేవుడు వారిని గణపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి గొప్పవాడిగా చూస్తే ఆయన నీ జీవితంలో గొప్ప మేలు జరిగజేస్తాడు. నన్ను ఈ మాట చెప్పడం అంటే చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆ యొక్క అత్తరుతో యేసయ్యను ఆరాధన చేయడానికి, అత్తరుతో దేవుణ్ణి గణపరచడానికి మరియా వేలాది రూపాయలు ఖర్చు పెట్టింది. ఆతిథ్యం ఇవ్వడానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టింది. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి నోటుతోనే కాదు, వారు క్రియలతోనూ వారు ధనముతోనూ దేవుణ్ణి ఆరాధించటం ప్రారంభించారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. బైబిల్లో చక్కటి మాట ఉంటుంది చూడండి. కీర్తన 68వ అధ్యాయం కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనంలో చక్కటి మాట మనం ఇంతకుముందు చదువుకున్నాం. మరొకసారి ఆ మాట చదువుదాం. మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకున్నావు, యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతుల చేత సైతము నువ్వు కానుకలు తీసుకున్నావు అంట. దేవుడు కానుకలు ఎందుకు తీసుకుంటున్నాడు? ఎందుకు తీసుకున్నాడట? ఎందుకు తీసుకున్నాడు? వారి దగ్గర నివాసం చేయడానికి. సామెత గ్రంథం 18వ అధ్యాయం కూడా చదువుతాం ఒకసారి. మళ్ళీ ఉంటుంది సామెత అధ్యాయము 18వ అధ్యాయం 16వ వచనం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేస్తాడట. దేవునికి స్తోత్రం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేస్తుంది. అంటే మనం ఇచ్చేటువంటి కానుక ఏం చేస్తుంది? వీలు కలుగ చేస్తుంది. నేను అంటాను, వారు ఇచ్చినటువంటి ఆతిథ్యము, ఎవరో మార్త ఇచ్చిన ఆతిథ్యము, మరియ ఇచ్చిన ఘనత, మరియ చేసిన పరిచర్య, మరియ చేసిన ఆరాధన వారి జీవితంలో దేవునికి వీలు కలగజేసేది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థం అవుతుందా మీకు? వారు చేసిన ఆరాధన, వారు తెచ్చినటువంటి కానుక, వారు తెచ్చినటువంటి అర్పణ, వారు ఇచ్చినటువంటి ఆతిథ్యము దేవునికి వీలు కలగజేసింది. వారి జీవితంలో మేలు చేయడానికి దేవునికి వీలు కలగజేసింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అంటే మనం దేవునికి ఆరాధన, దేవునికి చేసేటువంటి మేలు, దేవుని చేతిలో దేవునికి ఇచ్చేటువంటి గౌరవం, దేవుణ్ణి ఆరాధించే విధానం, మనం స్తుతించే విధానం, మన ప్రార్థన, మన భక్తి, మన ఘనత, మన యొక్క ఆలోచన దేవునికి మన జీవితంలో మేలు చేయడానికి వీలు కలుగజేస్తుంది. హల్లెలూయా. నేనంటాను, నీవిచ్చేటువంటి దేవునికి చేసేటువంటి ఆరాధన, నువ్వు దేవుణ్ణి స్తుతించేటువంటి విధానం, దేవుణ్ణి ప్రార్థించేటువంటి విధానము, నువ్వు ప్రార్థించేటువంటి విధానము, దేవుని మందిరానికి వచ్చేటువంటి విధానము, దేవునికి సమయం ఇచ్చేటువంటి విధానము, దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానము, దేవుని గణపరిచేటువంటి విధానము నీ జీవితంలో దేవుడు మేలు కలుగు చేయడానికి వీలును కలుగు చేస్తుందా? నీ జీవితంలో దేవునికి, నీ జీవితంలో మార్పు తీసుకురావడానికి వీలు కలుగు చేస్తుందా? నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయడానికి వీలు కలుగు చేస్తుందా? అప్పుడు మనం అంటాం, అయ్యా మీ బీదవారం, మేము ఇలాంటి ఆరాధన చేయలేమంటాం. దశలోనికి రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియ సంఘముల కొరకు గ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు నిరుపేదలైనను. 2 విషయాలు వారంట. మొదటిది వారు బహుశ్రమల వల్ల బహుశ్రమలలో ఉన్నారు. ఒకటి ఎలా ఉన్నారు? శ్రమల్లో ఉన్నారు. రెండవది ఎలా ఉన్నారు? నిరుపేదలై ఉన్నారు. అంటే వీరి కుటుంబం ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు బేతనియలో ఉన్నటువంటి లాజరు కుటుంబమే ఉంది. ఈ లాజరు కుటుంబం కూడా శ్రమలలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు. అందులోకి వారు నిరుపేదలై ఉన్నారు అని అంటాడు. వారు శ్రమల్లో ఉన్నప్పటికీ, నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వము బహుగా విస్తరించింది. దేవునికి స్తోత్రం. ఆ కింద 4వ వచనం చివరి అంటాడు, వారు తమ సామర్థ్యము కొలదేగాక
సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు హల్లెలూయా. ఎలాగంటే వాళ్ళు ఎలాగిచ్చారట? వారి సామర్థ్యాన్ని బట్టి కాదు, వారి సామర్థ్యములకు మించి ఇచ్చారట. నమ్మనుల దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేనంటాను నా జీవితంలో మీకు మంచి మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నువ్వు ఆరాధించేటువంటి విధానం, దేవుడికి నువ్వు ఇచ్చేటువంటి మహిమ, దేవుడికి నువ్వు చెల్లించేటువంటి ఆరాధన, దేవుడికి నువ్వు ఇచ్చేటువంటి విలువ, దేవుడు నువ్వు చెల్లించేటువంటి అర్పణ, దేవుడికి నువ్వు ఇచ్చేటువంటి సమయము, దేవుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన, నీ జీవితములో దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి వీలు కలిగేదిగా ఉండాలి. అంటాడు నీ సామర్థ్యమునకు మించి నువ్వు చేయగలగాల. నమ్మిన దేవునికి స్తోత్రం. కానీ మనం ఎలా చేస్తామండి? సామర్థ్యాన్ని మించి చేస్తామా? మన సామర్థ్యం కొలదైనా చేస్తామా? మన జీవితాల్లో అంతేగానే. చూడండి దినవృత్తాంతాలు 2 నేను ముగిందామన్నాను కానీ ఎందుకో ఈ మాట కూడా చేసి నేను ప్రయత్నం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చడం మొదలు పెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినాను. ఆమేన్ హల్లెలూయా. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలేదని రాజుతో చెప్పారట. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు వారట కానుకలు తేవడం మొదలెట్టిన తర్వాత అక్కడ రాస్తున్నాడు మేము సమృద్ధిగా తిన్నామట. తిన్న తర్వాత ఏమవుతుందట? చెప్పట్లేదు. చాలా మిగిలిపోవటం వేరు, చాలా మిగిలిపోవటం వేరు కదా. మిగిలిపోవడం అంటే ఏంటి? పర్లేదులే, భోజనం అయిపోయిన తర్వాత మనం లాస్ట్ కుండలు కడిగేటప్పుడు కూర్చుంటాం. ఏమంటే సామాన్లు కడిగేటప్పుడు అమ్మ ఏమైనా మిగిలిందంటే పర్లేదులండి అయ్యారు అంటారు. పర్లేదులంటే ఓ మనిషి సరిపడా, 2 మనిషి సరిపడా ఉంటుంది. అలా కాదండి, అవి చాలా మిగిలిపోతుంటే అర్థం ఏంటి? ఓ 10 మందికో 20 మందికో సరిపడా మిగిలిపోయిందండి. అనవసరంగా ఎక్కువ ఉండే అప్పుడు తిట్టుకుంటారు. అప్పుడు కొంచెం బియ్యం వేయకుండా ఉండాల్సింది, ఆ ముక్కలు వేయకుండా ఉండాల్సింది, అవి వేయకుండా. చాలా మిగిలిపోవటం వేరు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వారు కానుకలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత, దేవుణ్ణి స్తుతించడం మొదలైన తర్వాత వారి జీవితాల్లో సమృద్ధిగా తిన్నారట. తినడమే కాదు, చాలా. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. చాలా మిగిలిపోతాం. నేనంటాను దేవుడు నీకు మిగులులో చేయుటకు దేవునికి నువ్వు వీలు కలిగించావు. అది దాని అర్థం. నిన్ను మిగుల్లో పెట్టడానికి, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి, నిన్ను దీవెనకరంగా ఉంచడానికి నువ్వు దేవునికి వీలు కలిగించావు. దేవునికి వీలు కలిగిస్తే నీ జీవితాన్ని బహు ఉన్నతంగా ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను మనం దేవుణ్ణి ఆరాధించే విధానమే దేవుడు మనల్ని దీవించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించే విధానమే మనం దేవుని ఆరాధన పొందడానికి ఆధారంగా ఉంటుంది. మనం దేవునికి ఇచ్చేటువంటి విలువ, ఆరాధన, సమయం మనం దేవుని దగ్గర నుంచి కృపను పొందుకోవడానికి అవకాశంగా మారుతూ ఉంది. నమ్మున దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వీరు దేవుణ్ణి ఆరాధించిన విధానం ఆయనను వారి కోసం కన్నీళ్ళు పెట్టేటట్టు చేసింది. వీరు దేవుణ్ణి ఆరాధించిన విధానం చనిపోయిన తమ లాజరును బ్రతికించేటట్టు చేసింది. వీరు దేవుణ్ణి ఆరాధించిన విధానము వారి కోసం యేసువారు ఎక్కడి నుంచో 4 దినాల అవతల నుంచి పరిగెత్తుకుని వచ్చేటట్టు చేసింది. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వీరు దేవుణ్ణి ఆరాధించే విధానం వారి సహోదరుని దేవుడు బ్రతికించడానికి వీలు కలిగించింది. ఆమేన్. అంటారు ఈరోజు నువ్వు చేసే ఆరాధన, నువ్వు దేవునికి ఇచ్చేటువంటి విలువ, దేవునికి ఇచ్చేటువంటి కానుకలు, దేవునికి ఇచ్చేటువంటి అర్పణ నీ జీవితంలో దేవుడు మేలును కలిగించడానికి వీలు కలిగిస్తూ ఉంది. నీ జీవితంలో మిగులు కలిగించడానికి, మిగులుగా నేను ఉంచడానికి, ఆశీర్వాదకరంగా ఉంచడానికి వీలు కలిగిస్తూ ఉంది. అందులో బైబిల్లో మాట్లాడాడు, నేను అప్పు ఇచ్చేవారుగా చేస్తాను తప్ప అప్పు చేసేవానిగా. ఆమేన్ హల్లెలూయా. మరి మీరు అప్పు ఇస్తున్నారా, అప్పులు చేస్తున్నారా? మీరు చెప్పట్లేదా? హల్లెలూయా. దేవుడు ఎలా చేస్తానన్నాడు? అప్పు ఇచ్చేవారుగా చేస్తాడు, తలగా చేస్తాను తప్ప. ఇంకో మాట కూడా ఉంటుంది 15వ వచనంలో, మీలో బీదలు
ఉండనే ఉండరు. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఇన్ని వాగ్దానాలు దేవుడిస్తే ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు. మనం అది ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయనకు అవకాశం ఇవ్వాలంటే మనం ఆయన ఆరాధించేది ఆధారపడి ఉంటుంది. మనం ఆయన ఆరాధించే విధానమే ఆయనకు అవకాశం ఇవ్వడం. మనం ఆరాధించే విధానమే ఆయనకి వీలును కలిగించడం. వీరు దేవునికి వీలు కలిగించారు, వారి జీవితాలు మేలు పొందుకున్నారు. ఈ రోజు నేను అంటాను, మీరు కూడా దేవునికి వీలు కలిగించండి. మీరు కూడా మరియ వలె ఆరాధన చేయగలిగితే, మార్త వలె ఆరాధన చేయగలిగితే, లాజరు వలె దేవుడితో ఉండగలిగితే మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. కుటుంబాన్ని దీవెనకరంగా మార్చగలడు. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను. బేతనీ అనేటువంటి ఊరు యెరూషలేముకు 3 కిలోమీటర్లు అవుతుందన్నాను కదా, మీకు ముందు చెప్పడం మర్చిపోయాను. ఆ ఊరిని ఈరోజు ఏమని పిలుస్తారు తెలుసా? అల్ అజరియా అని పిలుస్తారు. అల్ అజరియా అని పిలుస్తారు. అల్ అజరియా అంటే ఏంటి అర్థం అంటే, బేతనీ అంటే అర్థం ఏంటి? బేదల గృహం. అల్ అజరియా అంటే ఏంటో తెలుసా? లాజరు నివసించిన ఊరు అని అర్థం. అది లాజరు నివసించిన ఊరు. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, ఒకప్పుడు బేదల గృహంగా ఉన్నటువంటి ఊరుని దేవుడు లాజరు పేరు మీదకు మార్చేశాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. లాజరు తరతరాలుగా గుర్తుండిపోయేటట్టు దేవుడు చేశాడు. లాజరు కుటుంబం ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చాడు. నేను అంటాను, నువ్వు చేసేటువంటి ఆరాధన నిన్ను తరతరాలకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నువ్వు చేసేటువంటి ఆరాధన తరతరాలకు నిన్ను గుర్తుండిపోయేటట్టు చేస్తుంది. నువ్వు చేసేటువంటి ఆరాధన తరతరాలకు నువ్వు దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, నువ్వు చేసే ఆరాధన ఎలా ఉంది? నువ్వు ఎలాంటి ఆరాధన చేస్తున్నావు? ఈరోజు మన హృదయాలు పరిశీలన చేద్దాం, మన మనసును ప్రభుకిద్దాం. తల్ల వంచండి ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఆదరణకర్త, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. వీరిని వాక్యాన్ని మా హృదయాలు నాటిపొచ్చే నీ కృప చేత బలపరచుమని అయా ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. ఎవరి కుటుంబంలో ఏ అవసరం ఉందో మాకు తెలియదు ఆయన. ఎవరి కుటుంబంలో ఏ విధమైనటువంటి మరణకరమైన స్థితి ఉందో మాకు తెలియదు అయ్యా. ఎవరి కుటుంబంలో కుటుంబంలో శ్రమలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో మాకు తెలియదు నాయన. నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న మార్త మరియు లాజరు కుటుంబంలో వచ్చిన వేదనను తొలగించినట్లుగా వారి కుటుంబంలో ఉన్న వేదన మీరు తొలగించండి నాయన. వారి కుటుంబంలో కష్టాలను తొలగించండి ప్రభువా. శ్రమలను తొలగించండి నాయన. వేదనను తొలగించండి నాయన. సమాధానంగా ఇచ్చండి నాయన. మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొంది ఆత్మను బలపరచమని అయా మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామం బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన,
మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.